సమాచారం ఇక ప్రధాన రహదారి కూడా కావటంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ గార్డెన్ రోడ్లో గొయ్యి పడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మంత్రి తలసాని కూడా అక్కడికొచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇక అక్కడి తాజా పరిస్థితిని శివ అందిస్తారు. శివ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో ఈ ఎన్టీఆర్ గార్డెన్ ముందు ఉన్న రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. మనం చూడొచ్చు, పెద్ద హోల్ కనిపిస్తుంది. హోల్ ఇది దేనికి సంబంధించిన హోలు, ఎంత లోతుంది, లోపల మాత్రం చాలా వేగంగా మురికినీళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? హలో, ఈ లైను ఎస్టీపీ ప్లాంట్ నుంచి అంబర్పేటకు పోయే లైను. ఇది ఎన్టీఆర్ మార్గంలో ఉంది. ఇటువంటి ఈ మేనల్ కాకుండా ఇంకా ముంగటికి మేనల్లు ఉన్నాయి. ఇటువంటి మేనల్లు దాదాపు ఈడికెళ్ళి మన ఆఫీస్ దాకా 15 నుంచి 20 ఉన్నాయి. దీనికి కంకర్పేట నుంచి కడితే బాగుంటుంది. ఆ కాలంలో ఇటుకేతో కట్టిరు. ఆ ఇటుకేతో కట్టకుండా దీన్ని కంకర వాల్ కడితేనే దీని మీద ఒక స్లాబ్, కంకర్పేట స్లాబ్ వేస్తేనే ఉంటుంది. ఇది ప్రమాదం జరిగినాక మళ్ళీ అవతలవి ఉన్నాయి. ఇటువంటి ఎన్నో ఉన్నాయి, 20 నుంచి 30 దాకా ఉన్నాయి. ఈ రోడ్లో ఎన్నైనా ఉండని అవి అన్నీ చేయాలి. ఇది హెచ్ఎండిఏ ద్వారాగానే అప్పుడులో చేసిరు. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి మొత్తం పంజాగుట్ట, అమీర్పేట, బంజారాయిల్, జూబ్లీస్ నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ ఫిల్టర్ అయినాక ఆ నీళ్ళన్నీ ఇక్కడి నుంచి అంబర్పేట దారి ఇది. సో దీనికి పూర్తి బాధ్యత హెచ్ఎండిఏది, వాటర్ మన మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు. దాదాపు 20 నుంచి 30 ఫీట్లు ఉంది. 30 ఫీట్ల లైన్ ఇది. డిప్ 30 ఫీట్లు. ఎన్ని గంటలకు పడింది హోల్ ఇది? ఇది ఇప్పుడే పొద్దున్నే 9:30 మధ్యలో ఒక మోటార్ సైకిల్ దిగింది. అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పుడే ఆయన లేబట్టి పంపించింది. దానికి వెళ్ళి కొద్దిగా డ్యామేజ్ అయ్యకుండా ఇంత పెద్దగా ఇంద్రయంత్రం. ఇది ఇక్కడ నుంచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ వివిధ పనుల మీద చాలా బిజీగా ఉండే రోడ్డు ఇది. ఉదయం 9:30 గంటల సమయంలో హోల్ పడిందని చెప్తున్నారంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఇక్కడ నుంచి వెళ్ళే రోడ్డు ఇది. మనం చూస్తున్నాం, చాలా స్పీడ్గా వెళ్తుంది. దీనిలో ఎవరైనా బై మిస్టేక్ ఈ హోల్లో, ఈ గుంతలో పడితే టోటల్గా లోపల నుంచి కొట్టుకుపోతారు. ఒక మనిషి చాలా ఈజీగా కొట్టుకుపోయేంత స్పీడ్గా నీళ్లు లోపల మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. ఈ హోల్ చూసే కొద్దీ మన కళ్ళ ముందే చాలా పెద్దగా అవుతుంది. ఇంతకు ముందు చాలా చిన్నగా ఉన్నది, మెల్లమెల్లగా రోడ్డు కుంగిపోయి దానిలోకి కూలిపోతుంది. ఆ రోడ్డు కుంగిపోయే కొద్దీ హోల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. నిన్న మొన్న అయితే ఈ రోడ్లో చాలా వరకు చాలా బిజీగా ఉన్నది. వినాయక నిమజ్జనం జరిగింది. పెద్ద వాహనాలు ఇటువైపు వచ్చాయి. లక్షలాది మంది ఇదే రోడ్లో వినాయక నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చారు. ఆ సమయంలో కనుక ఇలాంటి ప్రమాదం జరిగితే చాలా పెద్ద ఊహించని ప్రమాదం జరిగేది, కానీ అలాంటిది ఏం జరగలేదు. ఈ రోజు మాత్రం అటు కుక్కడపల్లి ఏరియా కావచ్చు, మిగతా సనత్ నగర్ ఏరియాల్లో పెద్ద మొత్తంలో రాత్రి అంతా కూడా వర్షం పడింది కంటిన్యూగా. ఆ వర్షం కారణంగా డ్రైనేజీలన్నీ పొంగి పొల్లుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ హోల్ పడినట్టుగా ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. అందరూ ఇక్కడికి వచ్చే ఇక్కడ ఊహించకుండా ఎవరు ఊహించరు. ఇక్కడ దీని కింద ఇంత పెద్ద డ్రైనేజ్ ఉందని ఎవరు ఊహించరు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నది. ట్రీట్మెంట్ శుద్ధి చేసి ఆ వేస్ట్ వాటర్ ఇలా వదులుతారు అన్నమాట. మీరు సూపర్వైజరా ఇక్కడ డీజీఎం, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి. ఎక్కడ దాకా పోతాయి నీళ్ళు? ఇట్లా మన జిహెచ్ఎంసీ ఆఫీస్ అక్కడ పెద్ద నాల ఉన్నది. ఆ నాలలో పోయి పడుతుంది. ఎందుకు ఇట్లా కూలింది? మామూలుగా హైదరాబాద్లో చాలా వరకు ఇలాంటి డ్రైనేజీలు ఉన్నాయి కదా. ఇది 23 ఇయర్స్ కింద వేసిన లైన్. ఇది 23 కింద కదా ఇది వర్క్ నడిచింది. తర్వాత ఎట్లా కూలిపోయిందో తెలియదు. అది మొత్తం తవ్విన తర్వాత చూసి ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్లీ రెక్టిఫై చేయించేస్తాం. అంటే ముందస్తు ఇన్స్పెక్షన్స్ ఉండవు? ఒకవైపు హైదరాబాద్లో మొత్తం నాళాలన్నీ పొంగిపోలుతున్నాయి. ఇవి ఎంతో సిద్ధం ఏం లేదు మనకు. అంటే ఇది అంత అండర్ గ్రౌండ్ కదా. ఇది అండర్ గ్రౌండ్ సిస్టమ్ తెలియదు కదా. మా మీదకి ఉన్నట్టే తెలుస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనమాట. ఇది చాలా వెడల్పు ఉంది. దాదాపు ఒకవైపు రోడ్డు మొత్తం ఇదే రకమైన వాటర్ ప్రవహిస్తూ ఉంది. మినిస్టర్తో కూడా మాట్లాడదాం. మినిస్టర్ అధికారులతో మాట్లాడుతున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. ఒకసారి మినిస్టర్తో మాట్లాడదాం. సార్ ఇది సార్ ఎట్లా వస్తున్నారు సార్? ఇక్కడ హోల్ పడింది. ఇక్కడ సెక్రటరీ నియరెస్ట్ ప్రాంతంలో సెక్రటరీ ఉంది. అవునమ్మా, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు కొన్ని జరుగుతుంటాయి. అయితే అందుకే ఏదైతే మెయిన్గా తీసుకున్నటువంటి చర్యలు తప్పకుండా తీసుకుంటాం. సరే, హైదరాబాద్లో వర్షాలు చాలా బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి కదా. ఇట్లా ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంటాయి, చాలా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అంతా అలర్ట్గా ఉన్నారు నిన్న రాత్రి నుంచి. ఇప్పుడు 15-20 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు మనందరికీ తెలుసు. అయితే నిన్న పడ్డటువంటి వర్షాలు 60 సెంటీమీటర్ వర్షం. అంటే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు చూడలేదు. అయితే పెద్ద ఎత్తున వర్షాలు రావడం మూలాన ఈ ఇబ్బందులు వస్తున్నాయి.
అయితే ఇక్కడ పడ్డటువంటిది ఏదైతే ఎస్టీపీ ఉన్నదో ఈ ప్రాంతంలో, అందుకే వాటర్ వర్క్స్ ఎండి గారు కూడా ఇక్కడ వచ్చిర్రు. ఇమ్మీడియట్గా దీన్ని తీసుకోవాల్సినటువంటి అంటే ఇదంతా తవ్వాలి జరా, ఇది జరిగి తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ అలర్ట్గా ఉన్నది, అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉన్నాయి. మనకేంటంటే అనుకోకుండా ఇంత భారీ ఎత్తున వర్షాలు పడ్డప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు లోతట్టు ప్రాంతాలు మీరందరూ చూస్తుంటే కొంతమంది నాలాల మీద కన్స్ట్రక్షన్స్ రావడము, ఎఫ్టీఎల్ ప్రాంతంలో, 111 ప్రాంతంలో ఇవన్నీ ప్రమాదాలు వస్తున్నాయి. తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ తగ్గిన తర్వాత తప్పకుండా సీరియస్గా ఏం చేస్తే బాగుంటుంది. రెండోది ఎక్కువ డబ్బు అవుతుంది కాబట్టి ప్రియారిటీ బేసిస్ ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఫస్ట్ ఒక ప్రియారిటీ కింద తీసుకొని మిగిలినవి కూడా చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఇది మెయిన్ రోడ్, ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ కాబట్టి ఇది అనుకోని ప్రమాదం వల్ల మీరు అందరూ చూస్తే ఈ ఎస్టీపీ లైన్ ఉంది, తప్పకుండా ఎండి గారు ఇక్కడనే ఉన్నారు, ఇమ్మీడియట్గా ఇది టేకప్ చేయడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ అంతా కూడా అండర్ డ్రైనేజే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది జనాలు ఇవన్నీ పట్టించుకోరు, చాలా స్పీడ్గా ఈ బిజీ జీవితంలో పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీ పక్షాన ఉన్నది. ఏది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవడానికి అధికార యంత్రాంగం అంతా అలర్ట్గా ఉన్నది. దయచేసి ఏంటంటే కొన్ని ఇటువంటివి జరిగినప్పుడు కొద్దిగా ఈ రూట్ కూడా డైవర్ట్ చేసి ఇది వెంటనే చేపట్టేటువంటి కార్యక్రమం. ప్రజలకు కూడా కొద్ది అవేర్నెస్ కూడా అవసరం ఉన్నది. అన్నీ ఏదైనా ఎమర్జెన్సీగా జరిగినప్పుడే ఇట్లా జరిగింది అట్లా జరిగింది కాకుండా కొన్ని అసోసియేషన్స్ కానీ కాలనీలో ఉన్నటువంటి కమిటీలు కానీ కొన్ని స్ట్రెంథన్ కండి ఏవేవి తీసుకోవాలనో తప్పకుండా మీరందరూ ప్రభుత్వము ఆ దిశలో ముందుకున్నది. మీరు కూడా కొద్దిగా గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు 16 సెంటీమీటర్ల వర్షం గతంలో పడ్డటువంటిది ఎప్పుడు చూడలే, ఈసారి పడ్డది. బట్ అయినప్పటికీ నేను ఒకటే, ఏదో బెంగళూరులోనో చెన్నైలోనో ఉన్నటువంటి ప్రమాదం హైదరాబాద్కి ఏం లేదు. సేఫ్ జోన్ కిందనే హైదరాబాద్ ఉన్నది. తప్పకుండా ఇవి ప్రియారిటీ తీసుకొని చేపడతాం. లేలే అది కాదు బాస్, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది సడన్గా జరగంగానే మనం ఎవరినో ఉండొచ్చు, అటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు. కానీ బట్ ఇదేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మన అందరం తిరుగుతున్నాం. మరి ఇది తీసుకున్నటువంటి తప్పకుండా మేజర్గా దీని మీద తీసుకోవాల్సింది. ఎండి గారు ఇక్కడనే ఎవరు సీరియస్గా తీసుకోవాలి. ఇది మొత్తం గతంలో హైదరాబాదు రోడ్లు గుంతలు పడడం, మ్యాన్ హోల్స్ మీద మూతలు లేకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయి. కానీ మొదటిసారి హైదరాబాద్లో రోడ్డు కుంగిపోవడం, అది కూడా డ్రైనేజీకి సంబంధించిన పైప్ లైన్ మీద పూర్తిగా రోడ్డు కుంగిపోవడం అనేది, అది కూడా సెక్రటేరియట్కు చాలా కుదవేడు దూరంలో. ఎప్పుడు ఇది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంటుంది ఎన్టీఆర్ గార్డెన్. కొద్దిసేపు అయితే ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చే టూరిస్టులు కూడా చాలామంది ఉంటారు. హుస్సేన్ సాగర్ వైపు నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ మొత్తానికి అది ఈ ప్రమాదం ఊహించింది. అయినప్పటికీ కూడా చర్యలు తీసుకుంటున్నాము, వీళ్ళతో త్వరగా ఇక్కడ నుంచి దీన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. సిటీ జనం కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు కుంగిపోయాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని జీహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కానీ హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవికుమార్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.